స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. రాబోయే దీపావళికి అడ్వాన్స్ గా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న జరిగిన సంఘటన అంతా కూడా మనందరికీ తెలిసిందే. నేనేదో కొత్తగా ముఖ్యమంత్రి గారికి లెటర్ చేయడం జరగలేదు. అది నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి గురించి దృష్టి పెట్టి అనేక అంశాల మీద ముఖ్యమంత్రి గారికి ఇన్ఛార్జ్ మినిస్టరు ఇక్కడ సమీక్షకు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల పరిపాలన ఏమైందంటే అన్ని వర్గాల ప్రజల బతుకులు ఆగమవుతూ ఉన్నాయి. అభివృద్ధి అనేది అటకెక్కింది, అవినీతి ఉరకలేస్తూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో ఎప్పుడు లేనంత అవినీతి. ముఖ్యమంత్రి ఢిల్లీకి, బీహార్కు, కేరళ టూర్లకే పరిమితం అవుతూ ఉన్నాడు. మేము నిన్న ముఖ్యమంత్రి గారికి ఎట్టి పరిస్థితుల్లో కలవాలనే ధర్నా కూడా దిగినాం అవసరం అనుకుంటే. ఎందుకంటే నేను గత కొన్ని నెలల నుండి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్తే 5 సార్లు ప్రయత్నం చేస్తే 5 సార్లు కూడా కలవలేదు. దాంట్లో 3 సార్లు ఢిల్లీకి పోయిండు. ఇది కాంగ్రెస్ పనితీరు జరుగుతూ ఉంది, ముఖ్యమంత్రి గారి పనితీరు. ఇక ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇక్కడికి వస్తారు, కలెక్టర్ ఆఫీస్లో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఆ రివ్యూలన్నీ కూడా దానికే పరిమితం అవుతుంది తప్ప పనులైతే ముందుకు సాగుతలేవు. మరి ప్రజల గూడు ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఎవరు పట్టించుకున్నాలా? మన ఇందూరు జిల్లా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్నం పెట్టిన జిల్లా ఇందూరు జిల్లా. ఈ జిల్లాలో ఇప్పుడు రైతుల పరిస్థితి అంతా అగమ్య గోచరం. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ లేదు, అధిక వర్షాలు పడి పంట నష్టం పత్తా లేదు, మక్కలు 2400 రూపాయల ఎంఎస్పి ఉంటే కొనుగోలు కేంద్రాలు లేవు. పాపం రైతులు వర్షాలు పడుతున్నాయని 2000 లోపు అమ్ముకునే పరిస్థితి. ఎవరు పట్టించుకుంటే లేరు దాని గురించి. రైతు పక్ష ప్రభుత్వం కాదు, రైతులని భక్షించే ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. జిల్లాలో వరదల కారణంగా నష్టపోతే ఏ మంత్రి రాలేదు, ఏ పర్యటన చేయలేదు. పంట నష్టం ఎంతైందో కూడా దాని గురించి పట్టించుకున్నో లేరు. ఇక నిన్న ముఖ్యంగా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో చూస్తూ ఉన్నాం. ఆరోప బిల్లు కంప్లీట్ కాక, ముఖ్యంగా మాధవ్ నగర్ అడవి మామిడిపల్లి దాని విషయంలో మా జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా వాడి గురించే మాట్లాడినారు. ఇటు ఫండ్స్ డైవర్ట్ అయిన విషయము, ఈ రెండింటికి అర్సాపల్లిది పూర్తిగా 100% ఫండ్స్ సెంట్రల్ ప్రభుత్వమే ఇస్తూ ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అది ఇప్పటి వరకు ఒక చర్య కూడా తీసుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎట్లుందంటే మనం ఇంటా ఉన్నాం. పాపము 2 సంవత్సరాల క్రితము కాంట్రాక్టర్ల బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5% కమిషన్ల నుంచి 20% అయినా కానీ బిల్లులు వస్తలేవట. అవినీతి మీద ఉన్న శ్రద్ధ, అభివృద్ధి మీద లేని ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పక్షపాతం చూపెడతా ఉన్నారు వీళ్ళు. ఇప్పటి వరకు రూపాయి స్పెషల్ ఫండ్ రాలేదు. 2 సంవత్సరాలు గడుస్తుంటే సిడిపి ఫండ్కు పత్తా లేదు. ఎట్లా అభివృద్ధి జరుగుతుందా, వెనుకడిగేస్తూ ఉందా? ఇది ఏం పాలన అన్నది? దీన్ని ప్రజాపాలన లేదా ఇది రాక్షస పాలన? ఎవరు పట్టించుకుంటూనే లేరు. ఎన్నిసార్లు సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. నిన్న నేను 12 లెటర్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి నా నియోజకవర్గ పేదలకు ఒక బెడ్రూమ్ లేదప్పుడు. ఇందిరమ్మ ఇల్లు కూడా వీళ్ళ ప్రచారంలో ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి 1 సంవత్సరం అయితే ఎగ్గొట్టిండ్రు. 2వ సంవత్సరము 3500 నియోజకవర్గానికి అని చెప్పి స్థలం ఉన్న వాళ్ళకి అని చెప్తా ఉన్నాను. నేను అనేక సార్లు చెప్పడం జరిగింది, లెటర్లు కూడా ఇచ్చిన. ముఖ్యంగా అర్బన్లో జాగా ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఇప్పటి వరకు 3500లో 1700 కన్నా ఎక్కువ భర్తీ అవుతలేవు. గత 5 రోజుల క్రితం
లక్కీ ఏంటిదంటే హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి గారు కలిసిండ్రు. అక్కడనే ఉండి కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చింది ఏంటిదంటే 396 డబుల్ బెడ్రూము ఈ వారం 10 రోజుల లోపల మీరు కేటాయించండి. 252 డబుల్ బెడ్రూమ్లు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నాయో జీవో మేము ఇచ్చినామో వాటిని కూడా కంప్లీట్ చేయడానికి మీకు ఎస్టిమేషన్ పంపండి అని చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల కృషి ఏంటిదంటే ఇదొకటి కమిట్మెంట్ వచ్చింది. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడారు. అయితే నేను పొంగులేటి గారేమో అసెంబ్లీలో ఒకటి ఏం మాట్లాడిందంటే 3500 తప్పకుండా ఇస్తాం, ఎట్లయినా భర్తీ చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏమంటున్నారంటే ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. కరెక్టే మీరు అసెంబ్లీలో చెప్పిండ్రు. ఇక్కడ అభయ హస్తం కాలనీ నాగారంలో 5 ఎకరాలు ఉంది. దాంట్లో అది ప్రభుత్వం భూమి, మీరు కట్టియండి అని చెప్తే దాని గురించి మాట్లాడతాను అంటున్నాడు. అంటే ఇందిరమ్మ ఇల్లు 3500 భర్తీ కోసం. ఇక నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన లెటర్లలో బస్ స్టాండ్ తెలంగాణలో జిల్లాలలో అతిపెద్ద జిల్లా నిజామాబాద్ జిల్లా. అన్ని జిల్లాలు ముందుకెళ్తూ ఉన్నాయి అభివృద్ధిలో. బస్ స్టాండ్ విషయంలో కానీ అన్ని ఎక్కడ ఏ జిల్లాలో బస్ స్టాండ్ చూసినా కానీ అందంగా ఉంటుంది. మాది పాటుపట్లట్లున్నది. పొంగులేటి మన ప్రభాకర్ గారికి ఆర్టీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి కూడా నేను లెటర్ ఇచ్చిన. ఆ తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇచ్చిన. ఇక హాస్పిటల్ విషయంలో మంత్రి గారు సుమారు 6 నెలల క్రితం రావడం జరిగింది. ఆయనే విమర్శించింది అక్కడ సివిల్ వర్క్లలో ఇంత ఘోరంగా ఉంది, ప్లంబరింగు బిల్డింగ్ల మీద చెట్లు మొలుస్తానో ఏం చేస్తున్నది, వెంటనే 100 రోజుల లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలా, నిధులు విడుదల చేస్తాం పోగానని చెప్పి 100 కాదు 200 రోజులు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా వారికి ఇచ్చిన వినతి పత్రంలో ముఖ్యంగా టెక్నికల్గా మనకు కావాల్సిన సౌకర్యాలు హాస్పిటల్ వాళ్ళే ఎస్టిమేషన్ ఇచ్చిండ్రు డెవలప్మెంట్ కోసం 42 కోట్లతోటి. అది ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఐ మరియు ఇతర టెక్నికల్ మిషన్స్ కూడా కావాలని డాక్టర్ల కొరత ఉన్నది. ఇవన్నీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత కనీసం స్పెషల్ ఫండ్గా ఒక 10 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. సిడిపి ఫండ్ కూడా ఇవ్వాలని జరిగింది. వీటన్నిటికి కూడా నిన్ననైతే సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాటానికి ఎంతకైనా సిద్ధము.